ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. అంటే వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలోనే అసలు ఎందుకు ఆచరిస్తారు, అమ్మవారి అనుగ్రహం కోసం ఏం చేయాల్సి ఉంటుంది, అసలు వరలక్ష్మి వ్రత పూజా విధానం ఏంటి అనేది ఓవరాల్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీకున్నటువంటి అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం వరాలిచ్చే తల్లి వరలక్ష్మి. అష్టలక్ష్మిలో వరలక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. పురాతన గ్రంథాలైన విష్ణు పురాణం, నారద పురాణాల్లో వరలక్ష్మి వ్రతం గురించి ప్రస్తావించబడింది. వివాహిత మహిళలు నిత్య సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం వేడుకను జరుపుకోబోతున్నాం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తమపై శాశ్వతంగా ఉంటుందని మనలో చాలా మంది నమ్మకం. అయితే సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, అదేవిధంగా తమ కుటుంబం సంతోషంగా శ్రేయస్సుగా ఉండేందుకు గాను ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. అయితే వరలక్ష్మి వ్రతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఆచరిస్తుంటారు. ఈ సందర్భంగా ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు, అదేవిధంగా ఈ యొక్క పూజా విధానాలు ఏంటి, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర ప్రాంతాల్లోనూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా వివాహిత స్త్రీలు మాత్రమే ఆచరిస్తారు. కొత్త జంటలు సంతానం కోసం, తమ కుటుంబం, జీవిత భాగస్వామి సంతోషం కోసం, అదేవిధంగా ఆదాయం, ఐశ్వర్యం పెరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ వ్రతం చేయడం ద్వారా సంపదకు చిహ్నంగా పిలువబడే వరలక్ష్మీదేవి అంటే మన వరమహాలక్ష్మి వ్రతాన్ని లక్ష్మి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవి త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి విష్ణువు యొక్క భార్య అన్న విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే అమ్మవారిని పూజించడం వలన మన జీవితంలో సంపద పెరుగుతుందని నమ్ముతుంటారు. లక్ష్మీదేవిని పూజించే ప్రత్యేక రోజుల్లో వరలక్ష్మి వ్రత దినం అనేది ఒకటి. శ్రావణ శుక్లపక్ష చివరి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇల్లు సుభిక్షంగా మరియు విజయంతో నిండి ఉంటుంది. అందువల్ల ప్రతి సందర్భంలోనూ కూడా లక్ష్మీదేవిని స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవడం అత్యవసరం. వరమహాలక్ష్మి పూజలో లక్ష్మీదేవి పూజించటం వల్ల భక్తులకు కోరికలు నెరవేరుస్తుందని, ఆశీర్వాదాలను ఇస్తుందని నమ్మకం. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు, పర్లేదన్నమాట. ఇకపోతే వివాహిత మహిళలు ఈ పవిత్ర వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి మొత్తం కుటుంబాన్ని, ముఖ్యంగా వారి భర్త మరియు పిల్లల్ని ఆశీర్వాదం పొందే విధంగా కోరుకుంటూ ఉంటారు. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడం అనేది ప్రేమ, సంపద, శక్తి, శాంతి, కీర్తి, సంతోషం, భూమి మరియు అభ్యాసం అనే 8 మంది దేవతలను ప్రార్థించడంతో సమానమని నమ్ముతారు. ఈ రోజు సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. ఈ రోజున అమ్మవారు వరలక్ష్మి రూపంలో కనిపిస్తుందని మరియు దేవతల ఆశీర్వాదాలు ఇస్తుందని మరియు భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందని నమ్ముతుంటారు. అందుకే అమ్మవారి ఈ రోజున బహుమతులు ఇచ్చే లక్ష్మిగా పిలుస్తారు. అందుకే దీనిని వరమహాలక్ష్మి అని కూడా పిలుస్తుంటారు. వరమహాలక్ష్మి వ్రతంలో శ్రద్ధ మరియు భక్తి, ఆరోగ్యం, సంపద, సంతోషం, దీర్ఘాయువు, గౌరవం మరియు విజయాన్ని సాధించగలమని అర్థం అన్నమాట. అష్టలక్ష్మి పూజలో వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే వరలక్ష్మీదేవి
అద్భుతమైన రూపం మరియు ఆమె పాలపుంత నుండి ఉద్భవించినటువంటి మరియు రంగురంగుల వస్త్రాలతో అలంకరించబడిన ఒక అందమైన దేవతా రూపం. ఈ వ్రతాన్ని కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు, పూజిస్తారు కూడా. ఇప్పుడు మనం పూర్వకాలంలో వరలక్ష్మి వ్రత కథ విధానానికి సంబంధించిన ఒక స్మాల్ స్టోరీని ఇప్పుడు మనం చూద్దాం. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. అంటే కలలో కనిపించారనమాట అమ్మవారు. అప్పుడు ఏమన్నారంటే, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షంలో కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోని చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు, ఇంట్లో వారందరికీ కూడా తెలియచేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఇక ఇప్పుడు మనం పూజ విధానం గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి. లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటోను తూర్పు డైరెక్షన్ లో ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత బియ్యం గిన్నెలను విగ్రహం దగ్గర ఉంచాలి. అలాగే కుంకుమ, పసుపు, తమలపాకులు, 5 రకాల పువ్వులు, ఎండు ఖర్జూరాలు, వెండి నాణ్యాలు ఉంచాలి. ఆ నెక్స్ట్ కలశం ఉంచి ఆ కలశంపై మామిడి ఆకులపై కొబ్బరికాయ ఉంచాలి. ఆ కొబ్బరికాయ పైన చందనం, కుంకుమతో తిలకం రాయాల్సి ఉంటుంది. ఇక అమ్మవారి విగ్రహానికి పసుపు, కుంకుమ సమర్పించి ఆభరణాలు, కొత్త దుస్తులతో అలంకరించండి. అనంతరం దీపారాధన చేయండి. పూజ ప్రారంభించడానికి ముందు వినాయకుడిని ప్రార్థించాల్సి ఉంటుంది. అనంతరం వరలక్ష్మి వ్రత కథను చదవాలి. అలాగే లక్ష్మి మంత్రాలను పఠించాల్సి ఉంటుంది. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ధనలక్ష్మి అంటే ఐశ్వర్యం, ఆదిలక్ష్మి అంటే బలం, విద్యాలక్ష్మి అంటే తెలివితేటలు, విజయలక్ష్మి గెలుపుకి చిహ్నం. అదేవిధంగా ధైర్యలక్ష్మి అంటే ధైర్యం, సంతానలక్ష్మి పిల్లలు, ధాన్యలక్ష్మి ఆహారం, గజలక్ష్మి ఎంతో బలం. అష్టలక్ష్మి దేవతల్లో వరలక్ష్మీదేవికి ఈ విధంగా ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మిని పూజించినట్లేనని చాలా మంది నమ్మకం. వరలక్ష్మి వ్రతాన్ని దక్షిణ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ వ్రతానికి పెద్దగా ఆదరణ లేదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు, తన ఆశీస్సులు పొందేందుకు వరలక్ష్మి వ్రతం అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఈ వ్రతాన్ని చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని చాలా మంది నమ్మకం. అదేవిధంగా పూజా సమయంలో తోరణాలను కట్టుకుని ఆ తోరణాలు కట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సంతానం, సౌభాగ్యం ప్రతి ఒక్కటి కోరుకున్న ప్రతిదీ కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇకపోతే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కోసం కూడా ఈ వ్రతాన్ని చేస్తుంటారు. అంటే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిజమైన విశ్వాసంతో పూజించిన వారికి ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే చాలా ఈజీగా ఫేస్ చేయొచ్చని నమ్మకం అన్నమాట. అంతేకాదు తమ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని అనుకుంటూ ఉంటారు. సుఖ సంతోషాలతో కూడా జీవిస్తారు. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు. ఇకపోతే నెక్స్ట్ సంతాన భాగ్యం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని వివాహితులకు సంతాన భాగ్యం కలుగుతుందని, పేదరికం నుంచి ఉపశమనం లభించి ధనలాభం కలుగుతుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అంటే నమ్ముతుంటారనమాట. ఈ వ్రతాన్ని కేవలం మహిళలే ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని మన శాస్త్ర పండితులు సైతం చెబుతున్నారు. ఇకపోతే కష్టాలన్నీ తొలగిపోవడానికి కూడా అమ్మవారిని పూజిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిజమైన విశ్వాసంతో పూజించిన వ్యక్తులకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే చాలా సులభంగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు తమ లైఫ్ లో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖ
సుఖ సంతోషాలతో జీవిస్తారో ఈ వ్రతాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అసలు సంపదకు వారికి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇలా ఈ వరలక్ష్మి కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన మునులు ఋషులు ఏనాడో చెప్పారు. అయితే భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరమహాలక్ష్మీదేవి. మరి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు, నిష్టలు, మడులు అవసరమే లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, ఇలా మొదలైనవి ఎన్నో కూడా మనకు ప్రాప్తిస్తాయన్నమాట. సో చూసారు కదండి, ఈ వీడియో ద్వారా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.